సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటికీ కొన్ని వందలు కాదు కొన్ని వేల డౌట్స్ వచ్చింటాయి, వేల డిఎంలు కూడా వచ్చింటాయి, కమెంట్స్ కూడా వచ్చింటాయి. నాకు మీ లెగ్ వర్కౌట్ గురించి చెప్పండి, మీ లెగ్ వర్కౌట్ స్ప్లిట్ గురించి చెప్పండి, అది ఇదని చెప్పేసి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మీరు అప్పర్ బాడీ వర్కౌట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీ బాడీ 1x గ్రోత్ పెరుగుతుంది. అంటే మీరు లోయర్ బాడీ మీద కూడా ఫోకస్ చేస్తే మీ బాడీ అనేది, మీ అప్పర్ బాడీ అనేది 2x గ్రోత్ అనేది వస్తుంది అన్నమాట. అవునా? ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్కి మెజారిటీ ఆఫ్ ది ఏమంటారంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేటివి అన్ని లోయర్ బాడీలోనే ఉంటాయి. సో మీరు లోయర్ బాడీ వర్కౌట్స్ అనేవి వీక్లీ వన్స్ అట్లీస్ట్ అయినా ట్వైస్ అట్లీస్ట్ అయినా మీరు ఖచ్చితంగా మీ వర్కౌట్ ప్లాన్లో ఇన్వాల్వ్ చేసుకుంటే మీ ఫిట్నెస్ జర్నీ కానీ, మీ మజిల్ మాస్ కానీ, మీ బాడీ షేప్స్ కానీ, కట్ కానీ క్రేజ్ అంటే క్రేజ్ లెవెల్ వస్తుంది అనమాట. ఈ వీడియోలో నేను పర్సనల్గా ఫాలో అయ్యే లెగ్ వర్కౌట్ రొటీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెగ్ వర్కౌట్ చేసే ముందు వార్మప్ ఏం చేస్తాను, లెగ్ వర్కౌట్కి ఏమేమి చేస్తాను, ఆ స్ప్లిట్ కూడా ఇస్తాను నేను మీకు, రెప్స్ ఎట్లా, అవి సెట్స్ ఎట్లా ఫార్మ్ కరెక్షన్ అని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత లెగ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ స్ట్రెచింగ్ ఏం చేయాలని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, వీడియో స్కిప్ చేయకూడదు మీరు, ఎందుకంటే ఒక చిన్న నోట్ కూడా చెప్తాను అనమాట. ఏ టిప్స్ లెగ్ వర్కౌట్స్కి మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి కంక్లూజన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇంకెందుకు మరి లేట్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా ఖచ్చితంగా చూడండి. ఇట్లా గొరిల్లా మాదిరి తొడలు పెంచండి మన మాదిరి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం వార్మప్ చేయాలి. ఎప్పుడైనా కానీ ఏ వర్కౌట్ అయినా సరే, మీరు అప్పర్ బాడీ చేసినా లోయర్ బాడీ చేసినా ఖచ్చితంగా ఒక వార్మప్ రొటీన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే మీరు వార్మప్ చేస్తే ఏమవుతుందంటే మీ మజిల్ని కొద్దిగా యాక్టివేట్ చేస్తారు. సో దట్ మీకు ఇంజురీస్ తగ్గుతాయి, తర్వాత ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మీకు మైండ్ మజిల్ కనెక్షన్ పెరుగుతుంది. సో చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి అనమాట. అందుకే వచ్చిన వెంటనే సో డైరెక్ట్గా వెళ్ళేసి మిషన్ల మీద పడిపోవడము లేదా డంబల్స్ మీద పడిపోవడం మాత్రం చేయకండి. ఫస్ట్ వార్మప్ చేయండి. సో నేనైతే బేసిక్ వార్మప్ చేస్తాను. ఫస్ట్ మీరు లోయర్ బాడీ చేసినా అప్పర్ బాడీ చేసినా ఓవరాల్ బాడీని వార్మప్ చేసుకొని ట్రై చేయండి. సో స్టిక్ ఉంటే ఇట్లా చేయొచ్చు, లేకపోతే నార్మల్గా చేతితో కూడా చేయొచ్చు అనమాట. హ్యామ్స్ట్రింగ్ చాలా మంచిగా స్ట్రెచ్ అవుతుంది దీనికి. తర్వాత క్వాడ్స్ కొంచెం స్క్వాడ్స్ చేయాలి దానికి. యా, సో ఈ మాదిరి నేను ఒక జస్ట్ మీకు ఒక్కొక్క రెప్స్ టూ త్రీ రెప్స్ చేశాను అనమాట. ఇట్లా ఒక 5 minutes నార్మల్గా మీ బాడీని వార్మప్ చేసుకుంటే మీ బాడీ రెడీ అయిపోతుంది వర్కౌట్ చేయడానికి. సో ఫస్ట్ నేను దేంతో స్టార్ట్ చేస్తానంటే క్వాడ్ మజిల్స్తో స్టార్ట్ చేస్తాం మరి అయితే. సో మనము వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నేను క్వాడ్ మజిల్స్ మీద ఫోకస్ చేస్తాను అనమాట. సో క్వాడ్ మజిల్స్లో ఫస్ట్ వేరియేషన్కి మీకు 4 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి లెగ్ ఎక్స్టెన్షన్ అన్నా చేయండి, లెగ్ ప్రెస్ అన్నా చేయండి, స్మిత్ స్క్వాడ్స్ అన్నా చేయండి, ఓకేనా, లేకపోతే హ్యాక్ స్క్వాడ్స్ అన్నా చేయండి. సో ఈ 4 వేరియేషన్స్లో ఒక వేరియేషన్ చూస్ చేసుకోండి. నేనేం చూస్ చేసుకుంటానంటే లెగ్ ఎక్స్టెన్షన్ చూస్ చేసుకుంటా. ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం ఫస్ట్ గ్రేడ్ మజిల్ టేర్ అయ్యింది. సో అందుకు నాకు కొంచెం సేఫర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, కాంపిటీషన్స్ ఉంటాయి కాబట్టి. సో దీనికి సెట్స్ రెప్స్ ఎట్లా చేయాలి అంటే, సో టోటల్గా నేను 4 సెట్స్ పెట్టుకుంటాను. ఆ 4 సెట్స్ లాస్ట్ సెట్ వచ్చేసి హైబ్రిడ్ సెట్, లేకపోతే దాన్ని డ్రాప్ సెట్ లాగానన్నా సూపర్ సెట్ లాగా ట్రీట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే కొద్దిగా తక్కువ వెయిట్ పెట్టుకొని సింగిల్ లెగ్తో 15+ రెప్స్ చేయండి. దీంతో ఒక 15, దీంతో ఒక 15 చేయండి. సెకండ్ సెట్ ఏం చేస్తారంటే సేమ్ అంతే, వెయిట్ పెంచుకొని దీంతో టిల్ ఫెయిల్యూర్ చేయండి. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పైకి వదిలిన తర్వాత ఫాస్ట్గా తీసుకురావడం కాదు, స్లోగా కిందికి తీసుకురావాలి. సో అట్లా. థర్డ్ సెట్ ఏంటిది అంటే వెయిట్ పెంచుకొని మళ్ళీ 2 legsతో టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయాలి, ఓకేనా. దెన్ 4th సెట్ ఏంటంటే గ్యాప్ తీసుకోకూడదు. 3rd సెట్ అయిపోయిన వెంటనే మళ్ళీ వెయిట్ డ్రాప్ చేసేసి 4th సెట్ మళ్ళీ టిల్ ఫెయిల్యూర్ చేయాలన్నమాట. ఫస్ట్ సెట్ దీనికి సింగిల్, దీనికి సింగిల్. సెకండ్ సెట్ వెయిట్ పెంచి దీనికి సింగిల్, దీనికి సింగిల్. 3rd సెట్ ఈ రెండింటికి కలిపి వెయిట్ పెంచుకొని టిల్ ఫెయిల్యూర్. 4th సెట్ 3rd సెట్ అయిపోయిన వెంటనే మళ్ళీ వెయిట్ తగ్గించుకొని టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయాలి. ఇది మన ఫస్ట్ వేరియేషన్. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి వచ్చేసి వాకింగ్ లంజెస్ వితౌట్ వెయిట్, సెకండ్ వచ్చేసి స్టెప్పర్ లంజెస్ అంటారంటే అక్కడ ఉంది చూడండి ఒకసారి, అక్కడ కింద స్టెప్పర్ ఉందా, ఆ స్టెప్పర్ మీద లెగ్ పెట్టి లంజెస్ చేయడం అనమాట, స్టేషనరీ అక్కడే ఉండడం. సో దీనికి నేను ఏం చెప్తాను అంటే మీరు ఏం వెయిట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ పెడతారా, చేతులు వెనకాలకి పెట్టుకొని 1 2 3 4 5 చేసిన తర్వాత మళ్ళీ 2 1 2 3
4 5 యా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ సెట్ ఈ వేరియేషన్ ఎట్లా పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ సెట్ వచ్చేసి 1 2 3 4 5 1 2 3 4 5 అట్లా మొత్తం జిమ్ మొత్తం రౌండ్ వేసుకొని రండి. సెకండ్ సెట్ 1 2 3 4 5 1 2 3 4 5 సేమ్ అట్లే 5 రెపిటేషన్స్ అట్ ద సేమ్ టైం చేసేసి తరవాలి. ఇంకా లాస్ట్ ఒకటే ఒక సెట్ ఉంటే థర్డ్ సెట్. దానికి మీరు ఏం చేయాలంటే 5 కాకుండా ఒకటే చోటు ఇట్లా 10 టైమ్స్ చేసి మళ్ళీ సెకండ్ లెగ్ 10 టైమ్స్. సో ఇట్లా చేసి తిరిగేసి రావాలి. ఆడికే మీరు ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయింటారు అనమాట. సో వాకింగ్ లంజెస్లో వితౌట్ వెయిట్ 3 సెట్స్ చేయాలి. ఫస్ట్ సెట్ 5 రెపిటేషన్స్ ఒకటే చోట, మళ్ళీ నెక్స్ట్ లెగ్. సెకండ్ సెట్ వచ్చేసి మళ్ళీ 5 రెపిటేషన్స్ ఒకటే చోట, మళ్ళీ సెకండ్ లెగ్ అన్నట్లు మొత్తం వాకింగ్ చేయాలి. థర్డ్ సెట్ వచ్చేసి 10 రెపిటేషన్స్ ఒకటే చోట మొత్తం వాకింగ్ చేసి రావాలి. సో ఇక్కడికి మన 2 వేరియేషన్స్ అయిపోయినాయి క్వాడ్ మజిల్స్కి అనమాట. సో మనకిప్పుడు క్వాడ్ మజిల్స్ ట్రైన్ అయిపోయాయి. మనం నెక్స్ట్ మజిల్ మీదకి పోదాం అనమాట. యా. సో మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి సిస్సీ స్క్వాట్స్. ఇది ఖచ్చితంగా మీ లెగ్ వర్కౌట్ రొటీన్లో మీరు యాడ్ చేసుకోవాల్సింది. ఎందుకు అంటే మనకు క్వాడ్ మజిల్స్లో ఇది ట్రైన్ అవుతుంది, కానీ ఇది చాలామంది చాలా తక్కువగా ట్రైన్ చేస్తారనమాట. సో ఈ మజిల్ కోసం దీన్ని ఎట్లా చేయాలి అంటే ఇట్లా ఒక సపోర్ట్ తీసుకొని ఇట్లా పైకి లేపి కిందికి తీసుకుపోయి నీస్ని టచ్ చేయకుండా పైకి తీసుకురావాలి. ఆ టైంలో మీ కోర్ అనేది చాలా టైట్గా ఉండాలి. మళ్ళీ కిందికి తీసుకెళ్ళాలి, పైకి తీసుకురావాలి, కిందికి పైకి. ఎంత స్లోగా కిందికి ఎంత స్లోగా పైకి వస్తే చాలా బెటర్ ఉంటుంది అనమాట. సో సిస్సీ స్క్వాట్ ఇది ఇక్కడ పైన ఈ మజిల్కి చాలా బాగా టార్గెట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. జస్ట్ 2 సెట్స్ అంతే. టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయండి. 2 సెట్స్ ఎనఫ్. సో ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మిగతావని చెప్పేసి. మనకు లెగ్లో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ని ఏది మిస్ చేస్తారంటే అడక్టర్స్ మజిల్. అది ఇన్నర్ అడక్టర్ కానీ అవుటర్ అడక్టర్ కానీ. సో వీటిని మిస్ చేస్తారనమాట. బై గాడ్స్ గ్రేస్ మా జిమ్లో అయితే అడక్టర్స్ మిషన్ ఉందన్నమాట. సో దీనికి మీరు చెక్ చేస్తే సో ఇక్కడ వచ్చేసి అవుటర్. సో అవుటర్ అడక్టర్స్కి కానీ ప్లస్ ఈ మిషన్ని మళ్ళీ ఇట్లా పెట్టుకొని ఇన్నర్ అడక్టర్స్కి కానీ ఇట్లా. సో మీకు ఇంతకుముందు చెప్పినదే ఏంటిది అంటే ఒకటి రెప్ మీద కంట్రోల్ ఉండాలి. అండ్ మీరు వేరియేషన్ అనేది మీరు ఎట్లా చేయాలంటే ఇన్నర్ అడక్టర్స్కి 2 సెట్స్ చేయండి జస్ట్ చాలు. అవుటర్ అడక్టర్స్కి అవి కూడా 2 సెట్స్ చేయండి. మళ్ళీ మీకు ఎట్లా రెప్స్ ఎట్లా చేయాలో కూడా తెలుసు అనమాట. సో ఫస్ట్ సెట్కి మాత్రమే మీరు ఒక 15 అబౌవ్ రెప్స్ రేంజ్ మెయింటైన్ చేసి సెకండ్ సెట్కి టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయండి. క్రేజీ ఉంటుంది అనమాట. ఎందుకు మీరు అడక్టర్స్ని కూడా ఖచ్చితంగా ట్రైన్ చేయాలి అంటే కొంతమంది జిమ్లలో అడక్టర్స్ మిషన్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే కేబుల్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ కేబుల్ పెట్టేసుకొని దాన్ని లెగ్కి క్లిచ్ ఉంటుంది అనమాట. దాన్ని పెట్టుకొని ఇట్లా చేయొచ్చు. అడక్టర్స్ కూడా పడుతుంది అనమాట. సో లేకపోతే స్లీపింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. మనం దానికి సపరేట్ వీడియోస్ కూడా చేస్తాం. ఎందుకు అడక్టర్స్ మజిల్కి చేయాలి అంటే మీరు ఇప్పుడు ఇట్లా స్క్వాట్ చేసినప్పుడు ఈ అడక్టర్స్ మజిల్ కానీ ఇది కానీ ప్రెషర్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ ఇట్లా పోజింగ్ చేయాలనుకుంటే కూడా ఈ అడక్టర్ మజిల్ మీ ప్రెషర్ని తీసుకొని మీకు అలా ఏదన్నా అడక్టర్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వాడు కండిషన్లో ఉన్నాడు బ్రోస్. సో వాళ్ళు ఏ వీడియోలో నాకు వచ్చి వాళ్ళు కొంచెం రూపాయి చేస్తారు. మనం తెలుసు కదా, చూడు మనకి ఫ్యాట్ ఉంది, మనం కూడా లాస్ట్లో చేద్దాం ఏ రెండుకి. సో అది మ్యాటర్ అయితే. సో నెక్స్ట్ ఇంకా వేరే వేరియేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మజిల్ ఏంటిది అంటే హ్యామ్స్ట్రింగ్స్కి చాలామంది జిమ్స్లలో ఒక డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది మీ జిమ్స్లో వచ్చేసి సీటెడ్ ఉంటుంది. సీటెడ్ లెగ్ కల్స్ ఉంటుంది, అంటే కూర్చొని లెగ్స్ వెనకాలకి అనుకునేది. మా జిమ్లో వచ్చేసి స్లీపింగ్ ఉంది అనమాట. సో మీరు స్లీపింగ్ తీసుకొని కూర్చొని చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా ఇది హిప్ పైకి పెడతారు కదా. సో చాలా తప్పు వస్తుంది అనమాట ఫాము. చూడండి నేను హ్యామ్స్ట్రింగ్స్ని ఎంత స్లోగా యాక్టివేట్ చేసుకుంటూ తీసుకొస్తున్నాను. హిప్ అనేది ఇట్లనే మిషన్కి అట్లే కరిపించేసేసి పైకి ఎత్తకుండా చిన్నగా తీసుకొని స్క్వీజ్ చేసి చిన్నగా వదలాలి. దీన్ని ఎన్ని సెట్స్ చేయాలి అంటే 4 సెట్స్ చేయండి. ఓకేనా? సేమ్ అంతే. ఫస్ట్ తక్కువ వెయిట్ పెట్టుకొని 15 రెపిటేషన్స్ ప్లస్ చేయండి. సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్ వచ్చేసి టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, వెయిట్స్ కాదు ఇంపార్టెంట్, ఫామ్ ఇంపార్టెంట్, ఆ మజిల్ మైండ్ కనెక్షన్ ఇంపార్టెంట్, టైం అండ్ టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట హ్యామ్స్ట్రింగ్స్కి. లేకపోతే అంత ఈజీగా ఎఫెక్ట్ పడదు. యా.
సో నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మజిల్ ఏంటిది బాడీలో అంటే ఇక్కడ ఫోకస్ చేయ ఒకసారి. కాఫ్. కాఫ్ మజిల్స్ చాలా మందికి ఎట్లుంటుంది తెలుసా, ఇక్కడి దాకా స్ట్రాంగ్గా ఉంటుంది, కిందకి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. సో కాఫ్ మజిల్ కూడా సరిగ్గా ట్రైన్ చేయకపోతే మీకు పైన ఎంత మంచిగా క్వాడ్స్ ఉన్న హ్యాండ్ స్ట్రింగ్స్ అన్న సెట్ ఉంటుంది అనమాట. సో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఏంటిదంటే స్మిత్ కాఫ్ రైజెస్. సో ఎట్లా చేయాలంటే మీరు చాలామంది చెప్తుంటారు ఒకసారి లెగ్స్ ఇట్లా పెట్టు, ఒకసారి లెగ్స్ ఇట్లా పెట్టు, ఒకసారి లెగ్స్ ఇట్లా పెట్టు అని. అన్ని వేరియేషన్స్ అవసరం లేదు. జస్ట్ నార్మల్గా తీసుకొని స్ట్రైట్గా లెగ్స్ పెట్టి కిందికని పైకి, కిందికి తీసుకొచ్చి 1 సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పైన 1 సెకండ్, కింద 1 సెకండ్, పైన 1 సెకండ్. సో ఇట్లా ఫస్ట్ సెట్కి వచ్చేసి 15+ రెపిటేషన్స్ చేయండి. సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్ వచ్చేసి టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయండి. అంతే. మీరేమి కాఫ్ రైజెస్కి వెయిట్స్ కూడా అంతంత ప్రోగ్రెస్ ఓవర్లోడ్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా ఒక మంచి వెయిట్ పెట్టుకొని దానిలోనే రెప్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ సెట్ 15+, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్ వచ్చేసి టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయండి. సో మనకి ఇంకా మిగిలింది ఏంటంటే లాస్ట్ మజిల్ గ్లూట్స్. అది కూడా చేద్దాం. యా, సో ఇప్పటిదాకా చేసినాం కదా వర్కౌట్. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం పీపుల్ ఇవన్నీ చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతారు. ఏంటిది అంటే గ్లూట్స్కి. కానీ మీకు తెలుసో లేదో, గ్లూట్స్ అనేటివి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మజిల్ ఇన్ ద లెగ్, లోయర్ బాడీ. ఎందుకంటే దానివల్లనే స్క్వాట్స్ మంచిగా వస్తాయి, దానివల్లనే లెగ్ ప్రెస్ మంచిగా వస్తుంది, దానివల్లనే లంజెస్ మంచిగా వస్తుంది, దానివల్ల మీ అథ్లెట్ పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది, దానివల్ల మీ ఫ్లెక్సిబిలిటీ, మీ లెగ్ ఫ్లెక్సిబిలిటీ మంచిగా ఉంటుంది, మీకు స్టెబిలిటీ ఉంటుంది. సో టోటల్గా గ్లూట్ మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు స్టాండర్డ్ స్క్వాట్స్ కానీ లేకపోతే స్మిత్ స్క్వాట్స్ కానీ చేస్తుంటే మీకు గ్లూట్స్ ఆల్రెడీ ట్రైన్ అయితే, బట్ కావాలనుకుంటే మీరు ఇట్లా డెడికేటెడ్గా ఇట్లా పెట్టుకోవచ్చు. ఒక 2 సెట్స్ 3 సెట్స్. దీన్ని హైపర్ ఎక్స్టెన్షన్ కాదు, సారీ, దీన్ని గ్లూట్ బ్రిడ్జెస్ అంటారు. ఇట్లా పెట్టుకోండి, లెగ్స్ దగ్గరగా పెట్టుకొని చేతులు పక్కన పెట్టుకొని 1 పైకి తీసుకొచ్చి కింద గ్లూట్స్ని స్క్వీజ్ చేయాలి. మళ్ళీ కిందికి స్లోగా పైకి తీసుకొచ్చి 1 2, మళ్ళీ కిందికి, మళ్ళీ పైకి తీసుకొచ్చి 1 2 3, మళ్ళీ స్లోగా కిందికి 1 2 3 4, 1 2 3 4 5 ఇట్లా. సో ఇట్లా ఫస్ట్ది 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5, మళ్ళీ సేమ్ రిటర్న్ 1 2 3 4 1 2 3 1 2 1. సో ఇట్లా 1 నుంచి 5 వరకు, మళ్ళీ 5 నుంచి 1 వరకు వచ్చేసి ఒక సెట్ చేసేసి అట్లా 3 సెట్స్ చేసుకోండి. మీరు ఇంకా ఎన్ని నెంబర్లు కౌంట్ చేస్తే అంత బెటర్ ఉంటుంది అనమాట మీకు గ్లూట్ మజిల్స్కి కూడా, మజిల్కి హిట్ అవ్వడం కానీ. సో మనదైతే వర్కౌట్స్ అన్నీ అయిపోయినాయి. మీకు చూస్తే మనం ఈరోజు క్వాడ్స్కి ట్రైన్ చేసాం కదా, మంచి క్వాడ్స్కి ట్రైన్ చేసాం, ఇన్నర్ అటర్స్ ట్రైన్ చేసాం, అవుటర్ అటర్స్ ట్రైన్ చేసాం, కాఫ్స్కి చేసాం, హ్యామ్ స్ట్రింగ్స్కి చేసాం, గ్లూట్స్కి చేసాం, ఆల్మోస్ట్ ఆల్ లెగ్లో ఉన్న మేజర్ మజిల్స్కి అన్నిటికీ చేసాం. మొత్తం లెగ్ వర్కౌట్ అయితే ఈరోజు అయిపోయిందనమాట. సో నేను ఇప్పుడు ఏం చూపిస్తానంటే మీకు లెగ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్, అంటే లెగ్ మజిల్స్ని ఎలాగా నార్మలైజ్ చేయాలి, కూల్ డౌన్ చేయాలి, వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచెస్ ఏంటి అని చెప్పి ఇప్పుడు చూపిస్తాను అనమాట. యా, సో మీ లెగ్ వర్కౌట్ మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కూల్ డౌన్ చేస్తున్నాం లెగ్ మజిల్స్ని. సో ఇట్లా ఏదన్నా స్టిక్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఏదన్నా ఇట్లా ఏదైనా హెల్ప్ తీసుకున్నా కూడా పర్వాలేదు. తీసుకొని ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని ఈ మజిల్ ఉంటుందా దీన్ని తీసుకొని ఇట్లా వెనకలు కనండి. సో దట్ ఏమవుతుందంటే ఇట్లా అంటుంటే మీ క్వాడ్ మజిల్ అనేది ఫ్రీ అప్ అవుతుంది. ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా. సో దీనికో 15 దీనికో 15 అంటే 2 సెట్స్ చేయండి, సెట్ అయిపోతుంది. సో మీకు క్వాడ్ మజిల్స్ అనేటివి కూడా మంచి ఫ్రీ అప్ అవుతాయి. లేదా మీరు ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లా పెట్టుకొని క్వాడ్ మజిల్స్ని స్క్వీజ్ చేసి మళ్ళీ, సో లెగ్ అది ఫ్రీ అయిపోతుంది. తర్వాత మీ అడక్టర్స్ని ఎట్లా ఫ్రీ అప్ చేయాలంటే దగ్గరికి పెట్టుకొని ఈ ఎరెక్టర్ మజిల్స్ మంచిగా యాక్టివేట్ అవుతాయి స్లోగా. అదే అయిపోయిన తర్వాత కాఫ్కి ఇట్లా పట్టుకొని మళ్ళీ ఇట్లా. సో మీరు ఫూట్ని ఇట్లా లాగడం ద్వారా ఏమవుతుందంటే మీ కాఫ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో మళ్ళీ కూల్ డౌన్, స్ట్రెచ్, కూల్ డౌన్. అట్లా అయిపోయిన తర్వాత హ్యామ్ స్ట్రింగ్స్ కూడా కూల్ డౌన్ చేయాలి. ఇట్లా పట్టుకొని స్లోగా బెండ్ గండి కిందికి, మళ్ళీ పైకి రండి. ఇట్లా స్లోగా బెండ్ గండి కిందికి,
మళ్ళీ పైకి రండి. అది అయిపోయిన తర్వాత స్ట్రెచ్డ్ లంజెస్. ఇట్లా మంచిగా నీట్గా స్ట్రెచ్ చేసుకొని మంచిగా మళ్ళీ ఇట్లా స్ట్రెచ్ చేసుకోండి. సో జస్ట్ ఇట్లా ఒక 4-5 కూల్ డౌన్ థింగ్స్ అనేటివి వేరియేషన్స్ చేసుకొని మీ లెగ్ వర్కౌట్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట మీరు. సో మనదైతే లెగ్ వర్కౌట్ అయిపోయింది కదా. మనం వార్మప్ ఏం చేయాలని చూసాము, అట్ ద సేమ్ టైం వర్కౌట్ ఏం చేయాలని చెప్పి చూసాను. అంటే ఎన్ని వేరియేషన్స్ చూస్ చేసుకోవచ్చు, సెట్స్ ఏంటి, ఆ తర్వాత రెప్స్ ఏంటిదని చెప్పేసి, తర్వాత కూల్ డౌన్ ఎలా చేయాలని కూడా చెప్పాను. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటే కంక్లూజన్లో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఎప్పుడే కానీ తొందరపడకండి, దెబ్బ ఫాస్ట్ రెప్స్ అనేవి చేయకండి. ఇప్పుడు చూడండి, స్క్వాట్ చేయాలనుకో దెబ్బ చేయకుండా స్లోగా కంట్రోల్ మజిల్ మీద కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఏంటిదంటే వెయిట్స్ ప్రోగ్రెషన్. చాలామంది వచ్చిన వెంటనే దెబ్బ వెయిట్లు పెంచుతుంటారు. వెయిట్లు పెంచకండి, వెయిట్లు ఏం పెంచాల్సిన అవసరం లేదు. స్లోగానే చిన్న వెయిట్స్ని ప్రోగ్రెస్ చేసుకోండి. థర్డ్ ఏంటంటే ఇంజురీ కాకుండా ఉండే మేజర్ వర్కౌట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్ చేసుకోండి. డైరెక్ట్ వెళ్ళేసి మీకు అంత ఎక్స్పీరియన్స్ లేకుండా వెంటనే స్క్వాట్స్ పెట్టేసుకొని ఫ్రీ స్క్వాట్స్ చేసేస్తా, ఇది చేసేస్తా అంటే ఏమైనా ఇంజురీస్ అవ్వచ్చు. సో సేఫర్ ఎక్సర్సైజెస్ని ఎప్పటికైనా చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటిది అంటే పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వర్కౌట్ చేసేటప్పుడు. ఆ పర్ఫెక్షన్ మీద ఫోకస్, అంటే ఫామ్ ది పర్ఫెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే మీరు వేరియేషన్స్ చేసేటప్పుడు మిడిల్లో సెట్స్ మధ్యలో అట్ ద సేమ్ టైం రప్స్ మధ్యలో గ్యాప్స్ చూస్ చేసుకోండి. ఎట్లా గ్యాప్స్ ఇవ్వచ్చు, బ్రీతింగ్ ఎట్లుంటుంది అని చెప్పేసి. సో ఇది గైస్ వీడియో అయితే మ్యాక్సిమం ఎంత క్విక్గా చేయాలనుకుంటే అంత క్విక్గా చేసినాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఈ మొత్తం చూసుకోండి. రెప్స్ ఎలా చేస్తున్నాను నేను, సెట్స్ ఎలా చేస్తున్నాను, వేరియేషన్స్ ఎలా చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఖచ్చితంగా మీ స్ప్లిట్ అంతా మీరు సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ కింద స్క్రీన్ షాట్స్ ఇస్తాను, చెక్ చేయండి వర్కౌట్ ఎలా ఉంటుందని చెప్పి. దీని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ వర్కౌట్ మీరు పర్ఫామ్ చేయండి. కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. ఈ వర్కౌట్ని మీరు ఒక 12 వీక్స్ చేయండి, కంటిన్యూస్గా 12 వీక్స్ చేయండి. దెన్ మీకే అర్థమవుతుంది రిజల్ట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. తెలుసు కదా, వెయిట్స్ కాదు మేజర్ ఇంపార్టెంట్, పర్ఫెక్షన్ ఇన్ ద ఫామ్ అనేది ఇంపార్టెంట్, మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. స్లోగా వెయిట్స్ కూడా ప్రోగ్రెస్ చేసుకోండి. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నెక్స్ట్ ఏ మజిల్ మీద మీకు వర్కౌట్స్ కావాలో దాన్ని కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా.